సింగనమల నియోజకవర్గం ఎలనూరు మండల కేంద్రంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఇరు వర్గాలు మండల కేంద్రంలో కేక్ కట్ చేసుకోవడం జరుగుతున్న సమయంలో పాత కక్షల నేపథ్యంతో చిన్నపాటి విభేదాలు తెరపైకి వచ్చాయి. ఈ ఘటనలో టీడీపీ వర్గానికి చెందిన దొడ్ల రామాంజనేయులు వైసీపీకి మద్దతుగా నిలిచిన దాసరి కుటుంబం మధ్య పాత కక్షలు బగ్గుమన్నాయి. వైసీపీకి చెందిన ఉగాది ప్రతాప్ మద్దతుగా ఆందోళనకు దిగగా టీడీపీ వర్గీయులు రాళ్లతో బాటిల్స్ తో ఒకరికొకరు దాడి చేశారు. ఇక ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మాది ఎల్లనూరు పద్దన జరిగిన కారణము ఉగాది ప్రతాప్ రెడ్డి అతను అనుచరులతో స్టేషన్ దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి మా ఇంటి మీద ధర్నా కూర్చొని మేము పోయి ఏమేమి అడిగిన దానికి అతను దుర్భాషలో మాట్లాడడంతో పూర్తిగా ఆడ జరిగిన గలాటకు ఒకరు తోసుకోవడంలో అంత పూర్తి గలాట జరిగింది. దీనికి ప్రోత్సహించినది అంతా ఉగాది ప్రతాప్ రెడ్డి వైసీపీ వాళ్ళు. రాత్రి కూడా కేక్ కట్ చేయని విషయంలో కూడా రాత్రి కూడా జరిగిన విషయంలో ఎస్ఐ కూడా చెప్పినాము. ఎస్ఐ వాళ్ళు కూడా స్పందించలేదు. దాని గురించి సిఐ సార్ కూడా ఉన్నారు. వచ్చి చెప్పినా కూడా వాళ్ళు అన్నారు వెళ్ళిపోతారు. కొడవన్లు పైపులు అన్ని ఆల్రెడీ వాళ్ళ స్కెచ్తో ముందు వచ్చి సందులో ఉన్నారు. సందులోంచి రాళ్ళు దగ్గర పెట్టుకొని మా మీదికి విసరడం జరిగింది. మా వల్ల మాకు అందరికి గాయాలు జరిగాయి. ఇది ఎంత ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ